గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఇక వివాహ సంబంధాలు కానీ లేదా మ్యారేజ్ పరమైన వ్యవహారాలు కానీ నత్తనగ్గా సాగుతాయి. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. పిల్లల ఇంట్లో మీ మాట వినకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవలు పెరిగి ప్రేమించిన వ్యక్తులు మీకు దూరం అయ్యే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పనులు సజావుగా సమయానికి అయ్యేలా కనపడటం లేదు. క్రమశిక్షణ పెంచుకోవాలి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా దానివల్ల మీకు సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అనవసరంగా స్థాన మార్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అమ్మడాలు కొనడాలు తగ్గించుకోవడం మంచిది. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి తప్ప లేకపోతే ఖర్చులు ఎక్కువైపోతుంటాయి మీకు. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చూపు చూడడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం, రుణం తీర్చడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విపరీతమైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఎక్కువైపోతుంది. మీ పనితీరు నచ్చక కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది అధికారులకి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. శారీరక వ్యామోహాలకు పెరిగిపోవడం, కోరికలకు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతోంది. గృహంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ప్రయాణాల్లో కొంచెం అస్వస్థత, మానసిక అశాంతి కనపడుతోంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అంతగా ఫలించేలా కనపడలేదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం చదువు పట్ల లేదా చదివేటటువంటి గోల్స్ పట్ల, కాబట్టి గోల్స్ పట్ల ఆశయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఈర్ష్యపడిపోతూ ఉంటారు. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి, మెంటల్ లక్ష్యాలు బాగా పెరిగిపోతాయి. కొంతమందికి ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. చిన్న సమస్యలే పెద్దవైపోవడము లేదా మానసిక అశాంతి, చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడం కనపడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి లేదా ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ